వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశः సర్గः. తత్రాపశ్యత్ సమేఘాభం న్యగ్రోధమృషిభిర్వృతం సమంతాద్యస్య తాః శాఖాః శతయోజనమాయతాః. రావణాసురుడు లంకానగరము నుండి దివ్యమైనటువంటి రథంలో బయలుదేరి సముద్ర తీరంలో మునుముందుకు సాగుతూ ఆకాశ మార్గంలో మారీచుని యొక్క ఆశ్రమం దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఆ మార్గమధ్యంలో ఎంతోమంది మహర్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తపస్సులు చేసేటటువంటి వారు, అదేవిధంగా నగరములు, అలాగే ఉద్యానవనములు, వనములు ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. రత్నాల రాసులు ఇవన్నీ కూడా. మరి అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద న్యగ్రోధ వృక్షం, మర్రి చెట్టు పెద్దది కనిపించింది. మరి ఆ మర్రి చెట్టు యొక్క శాఖలు ఎంత వరకు వ్యాపించి ఉన్నాయంటే, ఆ మర్రి చెట్టు ఎంతవరకు వ్యాపించి ఉన్నది అని అంటే 100 యోజనముల వ్యవధిలో, వైశాల్యంలో ఆ మర్రి చెట్టు వ్యాపించి ఉన్నది అంటున్నారు. అంటే ఎంత పెద్దదంటే చాలా పెద్దది అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అలా చాలా పెద్దదైనటువంటి మర్రి చెట్టును చూశాడు. మర్రి చెట్టును చూసిన అక్కడ ఒక కొమ్మ, పెద్ద కొమ్మ, 50 యోజనములు పొడవు కలిగినటువంటి ఒక కొమ్మ దాదాపు విరిగిపోయి ఉన్నదన్నమాట. అంటే కొమ్మ విరిగినటువంటి ఆనవాలు గుర్తు అక్కడ కనిపిస్తున్నది. అది చూచిన వెంటనే రావణాసురుడికి ఒక వృత్తాంతం గుర్తొస్తున్నది. అసలు అక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఏమిటి అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి వృత్తాంతం. అక్కడ ఆ చెట్టు మీద ఒకానొక సందర్భంలో గరుత్మంతుడు వాలడం వల్ల ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది. మరి ఇక్కడ గరుత్మంతుడి గురించి ప్రస్తావన చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడి బలమే ఇంతటిది అని దాని యొక్క పరిధిని చెప్పలేనంతగా బలం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. మరి ఆ గరుత్మంతుడికి యజమాని అయినటువంటి గరుత్మంతుడికి ఆ వాహనాన్ని అధిష్ఠించేటటువంటి వాడైన మహావిష్ణువు యొక్క బలం ఇంకెంతటిది అనే విషయాన్ని ఊహించాలి కదా. గరుత్మంతుడి బలం తెలిసింది అంటే మరి ఆయన యొక్క నాయకుడైన యజమాని అయినటువంటి మహావిష్ణువు బలం ఇంకెంతగా ఉంటుంది. కావున అటువంటి వాడితోటి, ఆ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రాముడితోటి వైరం పెట్టుకోకూడదు అనే జ్ఞానం కలగాలి. కానీ అటువంటి జ్ఞానం కూడా రావణాసురుడికి కలగలేదు. కేవలము తాను అనుకున్నటువంటి పని నెరవేర్చాలి, రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, శూర్పణఖ అన్నటువంటి మాటలను నెరవేర్చాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు తప్ప మిగతా విషయాలేమీ కూడా ఆలోచించటం లేదు. అందుకనే గరుడుని ప్రభావాన్ని ఇక్కడ ఈ సందర్భంలో తెలియజేస్తూ, తత్ర సహా ఆ సముద్ర తీరంలో రావణాసురుడు మేఘాభం, మేఘంతో సమానమైనటువంటిది అంటే పెద్ద ఆకాశమంతా వ్యాపించినటువంటి పెద్ద మేఘంలాగా ఉన్నటువంటి, అంతేకాదు ఋషిభిః వృతం, అనేక మంది ఋషులకు ఆవాసముగా ఉన్నటువంటిది. అంటే ఆ మర్రి చెట్టు మీద అనేకమైన పక్షులు ఉన్నాయి. ఆ మర్రి చెట్టు కింద అనేక మంది ఋషులు వారి వారి తపస్సులను కూడా చేసుకుంటూ ఉన్నారు. అలా మునులకు స్థానమైనటువంటి న్యగ్రోధం, ఒకానొక మర్రి చెట్టుని అపశ్యత్. ఇంకా రావణాసురుడు ఆ సముద్ర తీరంలో అలా వెళుతూ ఆ మర్రి చెట్టును చూశాడట. యస్య తాః శాఖాః సమంతాత్ శతయోజనం ఆయతాః. ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మలు చుట్టూ కూడా మొత్తం 100 యోజనములు వ్యాపించి ఉన్నాయట. అలాగా 100 యోజనముల వ్యాపించి ఉన్నటువంటి మర్రి చెట్టుని రావణాసురుడు చూశాడు. యస్య హస్తినమాదాయ మహాకాయంచ కచ్చపం
భక్షార్థం గరుడ శాఖాం ఆజగామ మహాబలః. ఆ వృక్షం యొక్క గొప్పతనం ఏమిటి, విశేషం ఏమిటో ఇక్కడ చెబుతూ మహాబలః గరుడః మహాకాయః, అమితమైనటువంటి బలం కలిగినటువంటి గరుత్మంతుడు తన పెద్దదైనటువంటి శరీరంతో, పెద్ద శరీరంతో హస్తినం కచ్చపంచ భక్షార్థం, ఒక పెద్ద ఏనుగుని అలాగే ఒకానొక పెద్ద తాబేలుని కూడా రెండింటినీ కలిపి తీసుకువచ్చి యస్య శాఖాం ఆజగామ, ఈ మర్రి చెట్టు ఆ కొమ్మ మీదే కూర్చుని వాటిని భక్షించడానికి ప్రయత్నించాడంటే ఆ ఏనుగుని తాబేలుని కూడా తీసుకుని ఈ మర్రి చెట్టు కొమ్మ మీదకి వచ్చాడనమాట. తస్యతాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః సుపర్ణః పర్ణబహుళాం బభంజ సమహాబలః. ఎప్పుడైతే గరుత్మంతుడు ఆ కొమ్మ మీద వాలాడో 30 యోజనములు పొడవు కలిగినటువంటిది కొమ్మ అని చెప్పి అన్నారు, మనకు మహాభారతంలో ఉన్నది. అటువంటి ఆ కొమ్మ మీద వాలగానే పూర్తిగా విరిగి పడిపోబోతున్నది కొమ్మ. అప్పుడు ఆ కొమ్మను కూడా తన నోటితో గరుచుకుని గరుత్మంతుడు గాలిలోకి ఎగిరాడు. అదే చూడండి, సుపర్ణగా గరుత్మంతుడు తాం శాఖాం భారేణ, అక్కడ వాలగానే ఆ శాఖ భారముతోటి సహసా బభంజ, హఠాత్తుగా విరిగిపోయింది. ఇక్కడ గరుత్మంతుడు విరిచాడు అని చెప్పి ఉన్నది, కానీ ఆ గరుత్మంతుని యొక్క భారానికి ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మ పెళ్ళున విరిగిపోయింది. విరిగిపోయేటప్పటికీ తత్ర వైఖానసామాష వాలఖిల్యా మరీచిపాః అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః. ఇంకా చెట్టు కింద అనేక మంది మహర్షులు ఉన్నారు. అంటే అజాహ అయోనిజులైనటువంటి మరీచిపాహ, సూర్యచంద్రుల యొక్క కాంతులనే ఆహారంగా తాగుతూ జీవించేటటువంటి వారైన వైఖానసాహ వాలఖిల్యాహ, అంటే బ్రహ్మగారి యొక్క నఖముల నుండి పుట్టినటువంటి మహర్షులు. అదేవిధంగా మాషాహ, మాషగోత్రంలో జన్మించినటువంటి వారు. వాలఖిల్యాహ, బ్రహ్మగారి యొక్క వాలము నుండి జన్మించినటువంటి మహర్షులు. వీరందరూ కూడా గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా ఆ మర్రి చెట్టు కింద ఉన్నారు. ఆ వాలఖిల్యులైతే మర్రి చెట్టు కొమ్మని పట్టుకుని వేళ్లాడుతూ తల్లకిందులుగా ఉండి వాళ్ళక్కడ తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. మరి వారందరూ ఉండేటప్పటికీ తేషాం దయార్థం గరుడః తాం శాఖాం శతయోజనాం జగామాదాయ వేగేన తౌచోభౌ గజకచ్చపౌ. ఇంకా తాను వాలడం వల్ల విరిగిపోయినటువంటి ఆ కొమ్మను, ఇక్కడైతే 100 యోజనములు పొడవు కలిగినటువంటి కొమ్మను అని చెప్పి అంటున్నారు. అటువంటి ఆ పెద్ద కొమ్మను ఆదాయ, ఇంకా తన ముక్కుతోటి పట్టుకున్నాడు. ఎందుకు అంటే 2 చేతులతోటి కూడా, ఒక చేత్తో ఒక గజమును, ఒక చేత్తో ఒక తాబేలును కూడా గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇంకా పడిపోతున్నటువంటి ఆ కొమ్మను ముక్కుతోటి పట్టుకుని ఆ మహర్షుల మీద ఆ కొమ్మ పడి వారికి ఏమైనా ఆపద కలుగుతుందేమోనని ఆ కొమ్మ పడకుండా గాలిలోనే దాన్ని ఒడిచి పట్టుకుని ఇంకా గాలిలోకి ఎగిరాడు. తౌచోభౌ గజకచ్చపౌ, గాలిలోకి ఎగిరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా చెబుతున్నారు, ఒక పాదంతోనేమో గజకచ్చపములను, మరి ఒక పాదంతో ఆ కొమ్మను కూడా ధరించాడు అని చెప్పి మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషం నిషాద విషయం హత్వా శాఖయా పతగోత్తమః ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. ఇంకా ఆ గజమును కచ్చపమును భక్షించి ఆ మర్రి చెట్టు శాఖను ఒకానొక నిషాదులు ఉండేటటువంటి ఒకానొక గ్రామం మీద వేసి, సరే తాను రక్షించాలనుకున్నటువంటి ఆ వాలకిల్యాది మహర్షులను తాను రక్షించగలిగాను అని చెప్పి, అదేవిధంగా శిక్షించవలసినటువంటి మహర్షులను ఇబ్బంది పెడుతూ హింసిస్తున్నటువంటి ఆ
యాదుల యొక్క గ్రామం మీద ఈ కొమ్మను ముంచి వారిని శిక్షించానని చెప్పి ఆనందాన్ని పొందాడు గరుత్మంతుడు. ఇక్కడ ఈ గరుత్మంతుడి యొక్క ఈ వృత్తాంతం అంతా కూడా మహాభారతంలో ఆది పర్వంలో సౌపర్ణోపాఖ్యానంలో చాలా వివరంగా ఉన్నది. అక్కడ విషయం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో గరుత్మంతుడికి బాగా ఆకలి వేసింది. ఆకలి వేస్తే మరి తన తండ్రి గారైనటువంటి కశ్యప ప్రజాపతిని అడిగారు, నేను భుజించడానికి తగినటువంటి ఆహారం నాకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆయన చెబుతారు, అక్కడ ఒకానొక పెద్ద సరస్సులో ఒక తాబేలు, అదేవిధంగా సరస్సుకు దగ్గరగా ఉన్నటువంటి అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉన్నాయి నాయన, వాటిని భక్షించు అని చెప్పి అన్నాడు కశ్యప ప్రజాపతి. అదేంటి వాటిని భక్షించమని ఎందుకు చెప్పారు అని అంటే దానికి కూడా ఒక వృత్తాంతం ఉన్నది. ఆ గజకచ్చపములనే భక్షించాలని ఎందుకు చెప్పారు అంటే, ఆ గజకచ్చపములు పూర్వజన్మలో అన్నదమ్ములు. వారు కూడా అన్నగారు విభావసు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు, నిత్యాగ్నిహోత్రములు ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు. మరి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క తమ్ముడు సుప్రతీకుడు అనేటటువంటి వాడు, అతను కూడా నిష్ఠాగరిష్ఠుడే. అయితే వారి యొక్క తల్లిదండ్రులు గతించిన తరువాత తమ్ముడైనటువంటి సుప్రతీకుడు అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, మనకు పిత్రార్జితంగా పరంపరగా వస్తున్నటువంటి సంపదలను నా వాటా నాకు పంచి ఇచ్చేయి అని చెప్పి అడిగేటప్పటికీ అన్నగారైన ఆ విభావసుకి కోపం వచ్చింది. ధనం మీద ఆశతోటి నన్ను ఇలా భాగాలు పంచమని అడుగుతావా అని చెప్పి నీవు ఏనుగు అయిపో అని చెప్పి శపించాడట. శపించేటప్పటికీ తమ్ముడికి కూడా కోపం వచ్చింది. నేను మన పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆ సొమ్ముని అడిగితే నీవు ధనాశతోటి నాకు ఇవ్వకుండా ఉన్నావు, కావున నీవు ఒక పెద్ద తాబేలు అయిపోవు అని చెప్పి అన్నగారిని శపించాడు సుప్రతీకుడు. ఈ విధంగా విభావసు అనే బ్రాహ్మణుడు ఒక తాబేలుగా మారాడు. ఆ తాబేలు కూడా చూడండి, 3 ఆమడల పొడవు 10 ఆమడల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారాడు. ఆయన క్రమంగా మారి ఆయన ఒక పెద్ద సరస్సులో ఉంటూ ఉన్నాడు. మరి ఈ తమ్ముడైనటువంటి సుప్రతీకుడు 6 ఆమడల పొడవు, అదేవిధంగా 12 ఆమడల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద గజముగా మారాడు. ఆ అడవిలో ఉంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆ గజము ఈ సరస్సు దగ్గరికి రావటము, సరస్సులో ఉన్నటువంటి తాబేలు ఆ గజంతో పోరాడము, ఇలా గజము తాబేలు ఇలా పోరాడుకుంటూ ఉంటే మిగతా ఉన్నటువంటి ఆ జలచరాలు, ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు వాటికి ప్రాణహాని కలగటము, ఇలాగా ప్రతిరోజు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉన్నది. అంటే ఈ గజము సామాన్యంగా లేదు, చాలా పెద్దదిగా ఉన్నది. తాబేలు కూడా అలాగే ఉన్నది. మరి ఈ రెండు పోట్లాడుకుంటూ ఉంటే ఆ మధ్యలో పడినటువంటి ప్రాణులన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. అందుకని వాటికి శాప విమోచనము కలగటము, అంటే ఆ ముక్తి అనేది కలగటము, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా ప్రాణభయం లేకుండా చేయటము, ఈ 2 విషయములను ఉద్దేశించుకుని కాశ్యపుల వారు చెప్పారు, నాయనా, అక్కడ ఉన్నటువంటి ఆ గజమును, ఆ తాబేలుని కూడా నీవు భక్షించు, నీ ఆకలి తీర్చడానికి అవే సరి అయినటువంటి ఆహారము అని చెప్పగానే గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అలా పోట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ ఏనుగుని అలాగే ఆ తాబేలుని కూడా రెండింటిని 2 కాళ్లతోటి పట్టుకుని ఒకదానితో ఒకటి పెనవేసుకునే విధంగా పట్టుకుని అలా గాల్లోకి ఎగిరాడు. ఆ తాబేలుని తీసేటప్పటికీ ఆ సరస్సులో సగం నీళ్లు అయిపోయినట్టుగా ఉన్నదన్నమాట. అంటే అంత పెద్ద తాబేలు అన్నమాట. అలాగే ఈ గజము కూడా అంత పెద్దదిగా ఉన్నది. రెండింటిని కూడా కలిపి పట్టుకున్నాడు. ఒకదానిని ఒకటి పెనవేసుకున్న ఇలా గరుత్మంతుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆ గజము తాబేలు కూడా ఒకదానిని ఒకటి గట్టిగా పెనవేసి పట్టుకున్నాయి. ఇంకా అప్పుడు ఆ రెండింటిని తీసుకుని గాలిలోకి ఎగిరి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత రోహిణము అనే ఒకనొక చెట్టు, పెద్ద మర్రి చెట్టు, నాయనా, ఇదిగో నా చెట్టు మీద నీవు వాలి వాటిని భక్షించవచ్చును అనగానే గరుత్మంతుడు ఆ చెట్టు కొమ్మ మీద వాలాడు. వాలిన వెంటనే ఆ బరువుకి ఆ చెట్టు కొమ్మ, ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగిపోయింది. ఆ మర్రి చెట్టు కింద వాలకిల్లి వీళ్ళందరూ కూడా తల్లకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నారు. మరి వారికి ఏమైనా ప్రమాదం కలుగుతుందేమోనని చెప్పి గరుత్మంతుడు ఆ కొమ్మను కూడా
పట్టుకుని ఇంకా ఎగురుతూ గాలిలో ఎగురుతూ గంధమాధన పర్వతం వరకు వెళ్ళారు. అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటూ ఉంటే తండ్రిని అడిగాడు, ఏం చేయమంటారు, ఈ కొమ్మను ఎక్కడ ఉంచాలన్నా సరే సరైనటువంటి స్థలం లభించడం లేదు అని అనేటప్పటికీ, నాయనా ఆ కొమ్మని నీవు నిష్పురుషము అనే ప్రాంతము ఉన్నది, ఆ ప్రాంతంలో ఈ కొమ్మను పడేసి నీవు వెళ్ళవచ్చును, నీ ఆ గజకచ్చపములను భుజించవచ్చును అని చెప్పారట. అయితే అక్కడ ఆ నిషాదులు కొంతమంది ఉన్నారు. ఆ నిషాదులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మునులందరినీ కూడా హింసిస్తూ బాధపెడుతూ ఉన్నారు కిరాతకులు. ఉండేటప్పటికీ మరి వారిని దండించాలి కావున ఈ కశ్యప ప్రజాపతి చెప్పినట్లుగా ఆ కొమ్మని తీసుకెళ్ళి వారు ఉన్నటువంటి గ్రామం మీద పడేశాడు గరుత్మంతుడు. తద్వారా ఆ నిషాదులందరూ కూడా మరణించారు. తద్వారా దుష్ట శిక్షణ అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ గంధమాధన పర్వతం దగ్గరికి వచ్చినప్పుడే కశ్యప ప్రజాపతి చెబుతారు, ఆ కొమ్మని పట్టుకుని ఉన్నటువంటి వాలఖిల్యులు కొంతమంది ఉన్నారు, తలకిందులుగా కొమ్మను పట్టుకు వేలాడుతున్నటువంటి వారు. వారి తపోభంగం చేస్తేనా గరుత్మంతుడిని శపించేస్తారు వారు. అందుకని కశ్యప ప్రజాపతి వారందరినీ కూడా, అయ్యా గరుత్మంతుడు లోక కళ్యాణం కోసం అని చెప్పి పుట్టినటువంటి వాడు, అతడు మోస్తున్నటువంటి కొమ్మను పట్టుకుని మీరు ఉన్నారు, లేకపోతే మీరు అలా తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసినటువంటి కొమ్మను పట్టుకుని గరుత్మంతుడు ఇలా ఎగురుతూ ఉన్నాడు. కావున దయచేసి మీరు ఆ కొమ్మను గనక విడిచినట్లయితే గరుత్మంతుడు ఆ కొమ్మని మరొక చోట పడేస్తాడు అని చెబితే ఆ వాలఖిల్యాది మహర్షులందరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క మాటతోటి ఆ కొమ్మను విడిచి వాళ్ళు వారి వారి స్థానమునికి వెళ్ళారు. మరి గరుత్మంతుడు ఆ నిష్పురుషమనే ప్రాంతంలో నిషాదులు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ కొమ్మను పడేయటం ద్వారా వాళ్ళు మరణించారు. ఇంకా ఆ తర్వాత హిమోత్పర్వతం దగ్గర ఈ గజమును కచ్చపమును కూడా చక్కగా భక్షించేశాడు. భక్షించి ఇంకా ఆ బలముతోటి ఆ ఉత్సాహముతోటి, ఒకటి తన ఆకలి తీరటం ద్వారా బలం అనేది కలిగింది, మరొకటి దుష్టులను శిక్షించడం ద్వారా, నిషాదులను శిక్షించడం ద్వారా ఆనందం కలిగింది, మరి ఒకటి వాలఖిల్యాది మహర్షులకు ఏ అపాయమో కలగకుండా ఆ కొమ్మను గాలిలోనే పట్టుకుని వారిని సురక్షితంగా ఉంచినందుకు తద్వారా ఆనందం కలిగింది. అలాగా నిషాదులను శిక్షించడం ద్వారా దుష్ట శిక్షణ, వాలఖిల్యాది మహర్షులను రక్షించడం ద్వారా శిష్టరక్షణ, అలాగే గజకచ్చపములను తాను భక్షించడం ద్వారా ఆకలి తీరినటువంటి వాడైన గరుత్మంతుడు ఎంతో ఆనందించినటువంటి వాడై ఇక అక్కడ నుంచి బయలుదేరి దేవలోకానికి వెళ్ళి దేవలోకంలో అమృత భాండాన్ని హరించి తీసుకువచ్చి తన తల్లి యొక్క దాస్యాన్ని విడిపించాడు. మరి ఇక్కడ రావణాసురుడు ఆ సముద్ర తీరంలో వెడుతూ ఉంటే గరుత్మంతుడు వారడం ద్వారా ఏ చెట్టు కొమ్మ అయితే విరిగినదో ఆ చెట్టుని కూడా రావణాసురుడు చూశాడు. మరి ఇప్పుడు అది చూసినప్పుడన్నా గరుత్మంతుడు అంత గొప్పవాడు, గరుత్మంతుడు అంత బలం కలిగిన వాడు, ఆయనను వాహనంగా కలిగినటువంటి మహావిష్ణువు ఇంకా గొప్పవాడు అనే విషయాన్ని గ్రహించాలి కదా. ఇవేమీ గ్రహించకుండా ఇవన్నీ చూసుకుంటూ మరి రావణాసురుడు మునుముందుకు సాగుతూ ఉన్నాడు. ఇలాగా 34వ శ్లోకంలో సతేనైవ ప్రహర్షేణ అని చెప్పి అంటూ ఇంకా ఆ గరుత్మంతుడు తేనైవ ప్రహర్షేణ సతేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమ అమృతానయనార్థం వై చకార మతిమాన్. మతిమాన్ ఎంతో బుద్ధిమంతుడైనటువంటి ఆ గరుత్మంతుడు సహా తేనైవ ప్రహర్షేణ ఆ వాలకిల్యాదులను రక్షించడం ద్వారా కలిగినటువంటి ఆనందంతో, గజకచ్చపాదులను భక్షించడం ద్వారా కలిగినటువంటి ఆనందంతో రెండింతల పరాక్రమం కలిగినటువంటి వాడై అమృతానయనార్థం అమృత భాండాన్ని తీసుకురావటానికి మతించకార ఇంకా ఆ దేవలోకానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడట. అయోజాలాని నిర్మధ్య భిత్వా రత్నమయం గృహం మహేంద్ర భవనాద్గుప్తం ఆజహారామృతం తతః. ఇంకా ఆ దేవలోకంలో లోహములతో నిర్మించబడినటువంటి ఒకానొక గృహంలో అమృత భాండము దాచబడి ఉన్నది. మరి అటువంటి అమృత భాండాన్ని అయోజాలాన్ని నిర్మధ్య
ఇనుప శకలములతోటి, ఇనుప సంఖ్యలతోటి, ఇనుప గోడలతో నిర్మించబడినటువంటి ఆ తాళ్లను వాటిని కూడా ఛేదించేసి, అంతేకాదు నిర్మధ్య ధ్వంసం చేసి, అంటే ఈ అమృత భాండము చుట్టూ కూడా ఇనుప తాళ్లతోటి కట్టబడి ఉన్నదంటే ఎవరూ కూడా దాన్ని కదల్చనీయకుండా, ఎవరూ కూడా కనీసం ఆ అమృత భాండం దగ్గరకు రానియకుండా ఇనుప గోడలు, ఇనుప సంఖ్యలు వీటన్నిటితోటి కూడా చాలా గొప్పగా కట్టుదిట్టంగా భద్రం చేయబడి ఉన్నది ఆ అమృత భాండం. మరి ఆ ఇనుప తాళ్లను వాటినన్నిటినీ కూడా నిర్మధ్య ధ్వంసం చేసేసి రత్నమయం గృహం భిత్వా, రత్నములతో పదగబడి ఉన్నటువంటి చాలా కఠినమైనటువంటి ఆ గృహంలోకి ప్రవేశించి, పగలగొట్టి ఆ గృహంలోకి వెళ్ళి తతః గుప్తం అమృతం, అక్కడ దాచబడినటువంటి అమృత భాండాన్ని మహేంద్ర భవనాత్ ఆజహార, ఆ మహేంద్రుని యొక్క భవనము నుండి, దేవలోకం నుండి గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని తీసుకుని భూలోకానికి తీసుకుని వచ్చాడనమాట. తమ్మహర్షి గణైర్జుష్టం సుపర్ణకృత లక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శధనదానుజ. ఇంకా మరి అక్కడ దేవలోకం నుండి అమృత భాండాన్ని తీసుకొస్తూ ఉంటే ఇంద్రుడు ఏమన్నా చూస్తూ ఊరుకుంటాడా? ఇంద్రుడు ఇంకా గరుత్మంతుడి మీదకి ఒక పెద్ద వజ్రాయుధాన్ని ప్రయోగించారట. ప్రయోగిస్తే వజ్రాయుధము గరుత్మంతుని యొక్క రెక్కకు తగిలింది. తగిలితే ఏమైందో తెలుసా? ఒక్క ఈక మాత్రం ఊడిందిట. అందుకనే అంటారు, వజ్రంబునకు నీక వైచిన బలశాలి గజకచ్చపాశన ఘాతకుండు అని అంటూ ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధానికి ప్రతిగా తన ఈకను మాత్రం వదిలినటువంటి వాడు గరుత్మంతుడు. అంటే ఇంద్రుడి వజ్రాయుధం గరుత్మంతుని యొక్క ఈకను మాత్రమే కదల్చగలిగింది తప్ప గరుత్మంతుడికి కనీసం గాయం కూడా అవ్వలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత గరుత్మంతుడు భూలోకానికి వచ్చేశాడు, తన తల్లి దాస్యాన్ని విడిపించేశాడు. మరి అలాగా అంటే ఏ మర్రి చెట్టు కొమ్మ మీదనైతే మొదట వాలి అక్కడ నుండి మరి ఆ కొమ్మతో పాటుగా ఆ కొమ్మ విరగడంతో ఎగిరి వెళ్ళి ఆ తర్వాత గజకచ్చపాదులను భక్షించి మునులను రక్షించి అమృత భాండాన్ని తీసుకురావడానికి బయలుదేరాడో ఆ మర్రి చెట్టునే రావణాసురుడు సముద్ర తీరంలో చూశాడు అని చెబుతున్నారు ఇక్కడ. తమ్మహర్షి గణైర్జుష్టం సుపర్ణకృత లక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శధనదానుజ. మహర్షి గణై జుష్టం. అలాగా ఇప్పటికీ కూడా ఆ మర్రి చెట్టు దగ్గర ఎంతోమంది మహర్షులు ఉన్నారు. ఎందుకంటే ఒక్క కొమ్మ మాత్రమే గరుత్మంతుడి ప్రభావంతో విరిగినది. సుపర్ణకృత లక్షణం, గరుత్మంతుడు ఉంచినటువంటి ఒక గుర్తు కూడా అక్కడ ఉన్నది. ఏమిటంటే అన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక కొమ్మ ఒక చోట మాత్రం కొమ్మ విరిగిపోయినటువంటి గుర్తు అక్కడ ఆ మర్రి చెట్టుకి కనిపిస్తూ ఉన్నది. అలాగా గరుత్మంతుని చేత కొమ్మ విరచబడినటువంటి గుర్తు కలిగినటువంటిది అయిన సుభద్రం తం న్యగ్రోధం, సుభద్రము అనే పేరు కలిగిన న్యగ్రోధ వృక్షము అని అంటున్నారు. రోహిణము అనే పేరు కలిగింది, అలాగే సుభద్రము అనే పేరు కలిగినటువంటిది ఈ న్యగ్రోధ వృక్షము, ఆ మర్రి చెట్టు అంటున్నటువంటి మర్రి చెట్టుని ధనదానుజ దదర్శ, కుబేరుని యొక్క సోదరుడైన ఆ రావణాసురుడు ఆ మర్రి చెట్టును చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. తం తు గత్వా పరంపారం సముద్రస్య నదీపతే దదర్శాశ్రమమేకాంతే రమ్యే పుణ్యే వనాంతరే. ఇలాగా ఆ మర్రి చెట్టును కూడా దాటుకుని ఇంకా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని చూశాడు. చూడండి, నదీపతే సముద్రస్య తం పరం పారం గత్వా. కొంత దూరం ముందుకు ప్రయాణించిన తర్వాత నదులకు అధిపతి అయినటువంటి ఆ సముద్రం యొక్క అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. అవతలి ఒడ్డుకి చేరుకుని ఆ తీరంలో రమ్యే పుణ్యే వనాంతరే, ప్రకృతి సౌందర్య శోభతోటి విరాజిల్లుతున్నటువంటి అడవిలో పుణ్యప్రదమైనటువంటి ప్రదేశంలో ఏకాంతే,
ఇతరులెవరూ కూడా సంచరించినటువంటి జనులెవరూ కూడా సంచరించినటువంటి ఒకానొక ప్రదేశంలో ఆశ్రమం దదర్శ. ఒకానొక ఆశ్రమాన్ని రావణాసురుడు చూశాడు. మరి ఆశ్రమం ఎవరిది? ఆశ్రమం దగ్గరికి రావణాసురుడు ఎందుకు వచ్చాడు? ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తత్ర పశ్యత్ సమేఘాభం న్యగ్రోధమృషిభిర్వృతం సమంతాద్యస్యతాశాఖాః శతయోజనమాయతాః యస్య హస్తినమాదాయ మహాకాయంచ కచ్చపం భక్షార్థం గరుడశాఖాం ఆజగామ మహాబలః తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః సుపర్ణపర్ణబహుళాం బభంజస మహాబలః తత్ర వైఖానసామాషా వాలఖిల్యా మరీచిపాః అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః తేషాం దయార్థం గరుడః తాం శాఖాం శతయోజనాం జగామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్చపౌ ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషం నిషాద విషయం హత్వా శాఖాయా పతగోత్తమః ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్ సతేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమః అమృతానయనార్థం వై చకారమతిమాన్మతిం అయోజాలాని నిర్మధ్య భిత్వా రత్నమయం గృహం మహేంద్రభవనాద్గుప్తం ఆజహారామృతం తతః తం మహర్షిగణైర్జుష్టం సుపర్ణకృతలక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః తం తు గత్వా పరంపారం సముద్రస్య నదీపతేః తదర్శాశ్రమమేకాంతే రమ్యే పుణ్యే వనాంతరే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశే సర్గే ఏకాదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.